హైదరాబాద్ అగ్నిమాపక శాఖ అమ్ములపొదిలో ఫైటింగ్ రోబో అంటే ఫైర్ ఫైటింగ్ శాఖ ఉంది కదా హైదరాబాద్లోని, దానికి ఫైటింగ్ రోబో వచ్చిందన్నమాట. అదేంటంటే ఫైర్ ఫైటింగ్ రోబో. ఇది ప్రస్తుతం ఇంత పెద్ద సైజు రోబోలు ప్రస్తుతం కేరళ అగ్నిమాపక శాఖ వద్ద 2, ముంబై ఫైర్ బ్రిగేడ్లో 2 ఉన్నాయన్నమాట. ఇప్పుడు 3 ఇది అక్కడ 2, ఇక్కడ 2 ఉన్నాయి. ముంబైలో 2 ఉన్నాయి, కేరళలో 2 ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా వచ్చిందన్నమాట. ఇప్పుడు దీని గురించి అసలు చూద్దాం. ఈ రోబో నిమిషానికి 2000 లీటర్లు వెదజల్లుతుంది అనమాట. ఫాగ్ రూపంలో జెట్ మాదిరిగా కూడా నీళ్ళని చెల్లుతుంది అనమాట ఈ ఫైర్ ఫైటర్ రోబో. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనుకోండి, కెమికల్ ఫ్యాక్టరీలోని మనం అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది దగ్గరికి వెళ్ళి నీటిని పంపు చేసేందుకు వీలు లేకుండా దాదాపుగా 900 డిగ్రీల ఉష్ణోగ్రతతో అగ్నికీలకి లెగిసిపడుతుంటాయి అలాంటి కెమికల్ ఫ్యాక్టరీలో. ఇంతలో ఫైటర్ అంటే అలాంటి ప్రదేశాల్లో కూడా ఇది రోబో వెళ్తుంది అనమాట. మంటలు అదుపు చేయగలుగుతుంది అనమాట. భారీ మంటల లోపలికి వెళ్ళగలిగే ఇది మనిషి లాంటి రోబో అనమాట. ఫైర్ ఫైటింగ్ రోబో అనమాట. ఇప్పటికే దీన్ని తెలంగాణ అగ్నిమాపక అమ్ములపొదిలో ఒక అస్త్రంగా మారిందనమాట. భారీ అగ్ని ప్రమాద సమయంలో మానవ ఫైటర్లు చేయలేని పనులు కూడా ఇది చేస్తుంది. మంటలను త్వరగా అదుపు చేసేందుకు, భారీ ఆస్తి నష్టం జరగకుండా నివారించేందుకు ఉపయోగపడుతుందన్నమాట. ఈ కారణంగానే భవిష్యత్తులో ఈ ఫైర్ ఫైటింగ్ రోబోను వినియోగించనున్నమాట. దీని విలువ 1,60,00,000 రూపాయలు. ఇలాంటి 3 రోబోలను అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసిందన్నమాట. అంటే మన హైదరాబాద్లో 3 ఉన్నాయన్నమాట. 3 రోబోలు వచ్చాయి. 3 కోన్స్. సోమవారం నుంచి ఈ రోబోలు వాడకం అంటే మన ఏప్రిల్ 21 నుంచి 2025 నుంచి రోబోలు వాడకంగా శిక్షణ కూడా జరుగుతుంది అనమాట. శిక్షణ కూడా ఇస్తున్నారు అనమాట. దీని యొక్క విశేషాలు ఏం చూస్తారంటే ఇందులో థర్మల్ ఇమేజింగ్ కెమెరా ఉంటుందన్నమాట ఈ ఫైర్ ఫైటర్ రోబో దగ్గర. దీని ద్వారా మంటలు ఎక్కడి నుంచి వస్తున్న విషయాన్ని మనం గుర్తించి ఆ దిశగా ఈ ఫైర్ ఫైటింగ్ పంపించవచ్చు. వీల్స్ వద్ద రబ్బర్ ట్రాక్ ఉండడం వల్ల ఈ మెట్లు కూడా ఎక్కి పైకి వెళ్తుంది అనమాట. 40 డిగ్రీల స్లోప్ను కూడా ఎక్కగలుగుతుంది అనమాట. షాపింగ్ మాల్స్లోకి, సెల్లార్లోకి కూడా వెళ్ళిపోతుంది. ఇది ముందు వెనక భాగాల్లో కెమెరాలు ఉంటాయన్నమాట. దీని ద్వారా పరిసర ప్రాంతాలన్నీ నిశ్చితంగా పరిశీలించవచ్చు అనమాట. ఇది పూర్తిగా బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 6 గంటల పాటు పనిచేస్తుంది. మాల్స్లోకి, సెల్లార్లో కూడా వెళ్తుంది అనమాట. ఈ రోబో పైభాగంలో స్ట్రక్చర్ ఏర్పాటు చేసేలా అదనం ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా మంటల్లో చిక్కుకున్న వారిని సైతం బయటకు తీసుకురాగలుగుతుంది అనమాట. కానీ ప్రస్తుతం అగ్నిమాపక శాఖ నిబంధనల మేరకు స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలన్నమాట. ఈ రోబోని బయట నుంచి మనం రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తాం కాబట్టి, రిమోట్ కంట్రోల్ చేసే రేంజ్ 500 మీటర్లు కాబట్టి ప్రమాద ప్రాంతానికి దూరంగా ఉండి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇలాంటివి హైదరాబాద్లో 3 ఉన్నాయి, కేరళలో 2 ఉన్నాయి, ముంబైలో 2 ఉన్నాయి. ఇలాంటి రోబోలు ద్వారా మన అగ్నిమాపక శక్తి పెరుగుతుంది. అలాంటివి ఇంకా అధునాతన పరికరాలు కూడా చాలా ఉంటాయి అగ్నిమాపక శక్తి. అది నెక్స్ట్ వీడియోలో చర్చిస్తారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.